నెలాఖరుకు కొనుగోలు బంద్గా ధాన్యం కొనుగోలు చేయాలని వనపర్తి జిల్లా పానగల్ మండలం తెల్లరాళ్లపల్లి తండాలో రాస్తారోక చేస్తున్న రైతుల దిక్కు రాస్తారోక చేస్తున్నారు. వీళ్ళు చెప్పే ముచ్చట ఏంటంటే ధాన్యం మక్కల కొనుగోలుపై రాష్ట్ర సర్కారు సంచలన నిర్ణయం అంటూ మొత్తానికి కొనుగోలు ఆపేస్తారట. జిల్లాలకు అంతర్గత ఆదేశాలు, గడువు తర్వాత కేంద్రాల మూత, కొనుగోలుకు మిగిలింది 7 రోజులే. నేటికి సగం పంట దిగుబడులు కల్లాలు కొనుగోలు కేంద్రాల్లోనే. 90% పంట కొనడం కానీ 10%మే బాకీ ఉన్నదని చెప్పినటువంటి ప్రభుత్వం మరి 50% కూడా దాటలేదని ప్రతిపక్షాలు చెప్తూ, రైతులేమో అసలు 30% అన్న దాటిందో లేదో మొత్తం కల్లాల్లోనే ఉన్నాయని చెప్పి వాళ్ళంటుంటే, ఇక్కడ మరి 7 రోజులల్లా సాధ్యమా? ఇయ్యలటికి 35 నుంచి 45% మధ్యలో ఉన్నటువంటి కొనుగోళ్ళు మరి 100% కంప్లీషన్ అనేది ఓన్లీ 7 డేస్లో పాసిబుల్ అవుతుందా? మరి మిగిలిన పంట అంతా ఏం చేసుకోవాలి రైతులు అనే దాని గురించి ఇక్కడ వార్త వచ్చింది. నేటికి సగం పంట దిగుబడులు కల్లాలు కొనుగోలు కేంద్రాల్లో ఉన్నాయి. సర్కార్ నిర్ణయంపై విమర్శల వెలువ, మిగిలిన పంట అమ్ముకునేది ఎక్కడ? దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు. మరోవైపు రైతుల్లో వాన భయం. వాన వస్తుందంటే ఇట్లా వణికిపోతుండయా రైతు. చినుకులు పడుతున్నాయంటే భయం అవుతుంది. పైగా ఆ కేంద్రాల గురించి ఇక మనందరికీ ఎరికైందే. ఆడ కళ్ళాల్లో పోసుకున్న తర్వాత కాంటాలు పెడతారేమో అని ఆడ కావాలి కాసుకుంటూ కూర్చున్నారు రైతులు. వాళ్ళు పెడతలేరు. పెట్టకపోగా చినుకులు పడితే కనీసం ఒక టార్పాలిన్లో లేకపోతే దానికి కవర్లో తాటిపత్రిలో ఏమైనా అరేంజ్ చేస్తున్నారు అంటే అది కూడా లేదు. వీళ్ళు కిరాయికి తెచ్చుకుంటారు పాపం రైతులు. తెచ్చుకొని కప్పుకోవాలి. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు దొంగ దెబ్బ తీస్తుందో తెలియదు. ఆ భయానికి వాళ్ళు ఎంత దగడ్తో ఉన్నారంటే, కొంతమంది అయితే ఇప్పుడు నేను ఇందాక మనం ఛానల్లో పెట్టినటువంటి పాట ఎట్లా ఉందో చూసిర్రా? రైతు ఎట్లా ఏడుస్తున్నాడని చెప్పి మన మధ్యలో సందీపు అట్లే మానుకోట ప్రసాద్ పాడినటువంటి పాట అది. ఆ పాటలో మొత్తం ఉన్నది, ఇప్పుడు జరుగుతున్నదంతా ఉన్నది కథ. రైతుల అనుమానం నిజమైంది. కాంగ్రెస్ సర్కార్ అనంత పనిచేసింది. కొనుగోలులో తీవ్రమైన జాప్యం చేస్తూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఆ కొనుగోలు ప్రక్రియనే బంద్ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. రైతులు పండించిన పంటలో చివరి గింజ వరకు కొంటామని గప్పాలు కొట్టిన సర్కారు పెద్దలు ఇప్పుడు అర్ధాంతరంగా చేతులెత్తేసే పనిలో పడ్డారు. కొనుగోలులో ఆలస్యం, నిర్లక్ష్యంతో కల్లాలు. కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడికక్కడ ధాన్యం మక్కలు ఇంకా కుప్పలుగానే ఉన్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ధాన్యం మక్కల కొనుగోలును ఈ నెల 31తోని బంద్ పెడతారని విశ్వసనీయ సమాచారం అని చెప్తున్నారు. ఈ మేరకు ఆదివారం జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో, అరే నాకు అర్థం కాలే, ఇప్పుడు చివరి గింజ వరకు కొంటామని చెప్పేటువంటి ప్రభుత్వము నాయకులు ఇలా ఇంకా 7 రోజులలో కొనేస్తాము అంటే మరి మిగిలిన పంట తెడిపోవాలి, మిగిలిన పంటను ఏడమ్ముకోవాలి వాళ్ళు. టెలికాన్ఫరెన్స్లో కొనుగోలుకు గడువు విధిస్తూ జిల్లాల అధికారులకు అంతర్గత ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఈ గడువులోగానే వీలైనంత మేరకు ధాన్యం మక్కలు కొనుగోలు చేయాలని, ఆ తర్వాత కొనుగోలు కేంద్రాలు మూసేయాలని ఆదేశించినట్టు తెలిసింది. సర్కార్ తాజా నిర్ణయంతో రాష్ట్రంలో ధాన్యం మక్కల కొనుగోలు ఇక కేవలం వారం రోజుల పాటే మాత్రం జరగనున్నాయంటూ ఇంకా టెన్షన్ పెట్టే ప్రయత్నం ఇది. ఇంకా ఆగమైపోతారు. ఇన్ని రోజులు ఇంకా 4 రోజులైనా కొంటారేమో, ఇంకా 5 రోజులైనా కొంటారేమో, వారం అవుతుందేమో అని. కానీ ఇప్పుడు మరి చూస్తే 7 రోజులే ఉంది, తర్వాత బంద్ చేస్తారట. మరి ఎట్లా అవుతుందా కావా అని భయంలో ఉంటారు. ఇంకా లేనిపోని టెన్షన్ పెట్టినట్టు ఇది. కొన్నది సగమే, మిగతా అంతా కేంద్రాల్లోనే. రాష్ట్రంలో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 50 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. ఇంకా 40 లక్షల టన్నుల ధాన్యం బయటే ఉంది. 43 లక్షల టన్నుల మక్కలు ఉత్పత్తి కాగా ఇందులో 22 లక్షలే కొంటే మరి మిగిలినటువంటి 21 లక్షల మరి టన్నులు ఎప్పుడు కొంటారు అని ఇలా అడుగుతూ ఉన్నారు. కానీ ఇప్పటివరకు 13 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. ఈ లెక్కన ఇంకా 9 లక్షల టన్నులు మక్కలు బయటే ఉన్నాయి. ఈ వారం రోజుల్లో ఎంత కొనుగోలు చేస్తారో తెలియదు. మిగిలిన పంట కొనుగోలుకు ఎగనామం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెల దాటినా కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన పంటలు కాంటా పెట్టిన దుర్భర పరిస్థితులు ఉన్నాయి. గన్ని సంచులు, వాహనాలు, గోదాములు, హమాలీల కొరత అంటూ 1.25 లక్ష కారణాలతోని ధాన్యం మక్కల కొనుగోలు కాంగ్రెస్ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చేస్తుంది. పైన మిగతా పంట మరి ఏడమ్ముకోవాలి? సగం పంటను కొంటారు మీరు, మరి మిగిలిన పంటను ఏడమ్ముకోవాలి? బంద్ చేస్తే మిగిలిన సగం పంటని ఎక్కడ అమ్ముకోవాలంటూ రైతులు లబోదిబోం అంటున్నారు. కొనుగోలులో నిర్లక్ష్యానికి తమకు కలుగుతున్న నష్టానికి ఎవరు బాధ్యులంటూ నిలదీస్తున్నారు. బహిరంగ మార్కెట్లో విక్రయిద్దామంటే కొనుగోలు చేసే దిక్కే లేదు. ఒకవేళ అమ్ముదామని అడ్డికి పావుషేరు, ఒకవేళ అమ్ముదామని పోయినా అడ్డికి పావుషేరు చొప్పున కొంటారు అడిగే రేటు. ధాన్యానికి మద్దతు ధర 2389 రూపాయలు ఉంటే బహిరంగ మార్కెట్లో 1800కే అడుగుతారు. అంటే ఏమవుతుంది అన్నట్టు రైతు పరిస్థితి? ఒక 500-600 రూపాయలు బొక్క అన్నట్టు ఆయనకి. మక్కలకు మద్దతు ధర 2400 ఉంటే బయట 1700 నుంచి 1900 కొంటారు. ఇలా ప్రైవేట్కు విక్రయించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రాలు మూసేయాలంటూ సర్కార్ నిర్ణయం తీసుకోవడం పైన విపరీతమైన వ్యతిరేకత, తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముంచుకొస్తున్న వానగండం ఓ దిక్కు ఇట్లుంటే ఇంకో దిక్కు చినుకులు వచ్చేటట్టు ఉన్నాయి, వానలు వచ్చేటట్టు ఉన్నాయి. వానలు పడితే మరి ఆ పంట కాస్త నీళ్ళ పాలవుతుంది.
ఎట్లా ఆయన చెమట కష్టం అట్లా నీళ్ళపాలు చేస్తారా మీ తప్పిదాల వల్ల? మీరు మొదలు పెట్టాల్సినటువంటి సమయంలో మొదలు పెట్టకుండా పైగా పైగా ఇక సిబ్బంది నిర్లక్ష్యమా, లేకపోతే అక్కడ మీకున్నటువంటి వసతుల ఇబ్బందులా, మరి ఇంకా మిల్లర్లతో పూర్తిగాని మీటింగ్లా, వాటి వల్ల రైతు మీద ఎందుకు భారం పడాలనేది ఇవాళ రైతు కూడా అడుగుతూ ఉన్నాడు. మొత్తానికి ఆయన నాగం చేయడానికి సిద్ధమైపోయింది ప్రభుత్వం. ఈ వారం రోజులలా కొనకపోతే మరి ఎట్లా? రేపు పొద్దుగాల మళ్ళా అట్లా 500-600 రూపాయలు తక్కువకు బయటకు అమ్ముకోవాలి. అది కూడా ఎవడన్నా కొంటేనే, లేకపోతే అది కూడా లేదు. కొనేటోడు కూడా దిక్కులేడు మార్కెట్లో. మరి ఏం చేస్తాడు రైతు? ఏడికి పోతాడు? ఇంకా ఎంత దారుణమైన పరిస్థితి చూడండి.